కోలీవుడ్ కి ఊహించని పంచ్లు పడ్డాయి. ఆచార్య మూవీ దుమ్ము దులుపుతుందనుకునే లోపు సీన్ మారిపోయింది. మొన్న బీస్ట్, అంతకు ముందు రాధేశ్యామ్, ఇలా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు దుమ్ము దులపాల్సిన సినిమాలు నిరాశకు గురిచేశాయి. ఇంతకీ ఎక్కడ లెక్క తేడా కొట్టింది? ఆచార్య ఫస్ట్ డే తో సీన్ రివర్స్ అయింది. కలగూర గంప అంటూ సినిమా కథనం మీద కామెంట్ల దాడి పెరిగింది. వసూళ్లు వస్తున్నాయి, మెగా హీరోల పర్ఫార్మెన్స్ ఇమేజ్ తోనే ఆ మాత్రం వసూళ్లు వస్తున్నాయనే మాటే వినిపిస్తోంది. కొరటాల శివ స్క్రిప్ట్ లో కన్ఫ్యూజన్ ఉండదు, కానీ ఆచార్య మూవీలో కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం లేదు అనేంతగా విమర్శలు పెరిగాయి. దీనికి కారణాలంటూ నెట్ లో కొత్త గుసగుసలు పెరిగాయి. ఆచార్య నిజానికి మల్టీ స్టారర్ కాదని రామ్ చరణ్ కోసం కథ రాసుకున్నాడట కొరటాల శివ. ఇక అంతలో RRR ఆఫర్ రావటం, దీంతో ఆచార్య కథ చిరుతో తీయాల్సి రావటం, అందులో మళ్లీ చెర్రీ గెస్ట్ ఎంట్రీ అనుకోవటం జరిగాయట. కోవిడ్ టైంలో చరణ్ పాత్ర పరిధి పెరగడం, కాజల్ ప్రెగ్నెన్సీ కారణంతో తన సీన్లు లేకపోవటం, మళ్లీ కథ మారటం, ఇలా అనేక కారణాలతో ఆచార్య అదృష్టం అటకెక్కిందంటున్నారు. బీస్ట్ది అదే పరిస్థితి అంటున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ మాస్టర్ హిట్ తర్వాత చేసిన బీస్ట్ 300 కోట్లు రాబడుతుందనుకుంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. డిజాస్టర్ అని తేలింది. కలెక్షన్స్ తో కుమ్మేస్తే అనుకున్న ఆచార్య బీస్ట్ మూవీస్ రెండు కూడా మొదటి ఆటతోనే రిజల్ట్ ని తేల్చేశాయి. సౌత్ కే పరిమితమైనప్పటికీ సందడి కూడా సైలెన్స్ కే పరిమితమైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కూడా మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ కి పంచిపడింది. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన రాధేశ్యామ్ మూవీ 250 కోట్ల కాస్ట్లీ విఫలయత్నం అన్నారు. పుష్ప, RRR, KGF 2 లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆచార్య బీస్ట్ రాధేశ్యామ్ రూపంలో ఫ్లాప్లు షాక్ ఇచ్చాయి.